అనంతపురంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని బీటెక్ విద్యార్థినిపై మరో స్టూడెంట్ దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో పరిచయం అయినాక ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేసినాడు. నేను ఇట్లా మీ పాప గురించి మాట్లాడాలా, ఎక్కడికి రమ్మంటావు వస్తానంటే నేను తిట్టినాను సార్. అబ్బాయిని తిట్టి పంపించినాను. నువ్వు నా దగ్గర రావద్దు, ఇట్లా పని చేయొద్దండి, మీరు ఒకసారి చేస్తే కేసు పెట్టాలని చెప్పినా. సరే అని పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మా పిల్లలను మీ కథ తేల్చుకుంటామని ఒకసారి గుల్జారిపేట పిలిపించుకున్నాడు. వాటిపై మాట్లాడి వచ్చినాక మళ్ళా 2 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మీడియేటర్ పంపించారు. ఓబులేసిన అతన్ని ఏమన్నా అంటే ఇట్లా పని జరిగిందని ఎప్పటి నుంచి రాడు మీ అమ్మాయి దగ్గరికి మా వాడు, మీరేం కేసు పెట్టద్దని అప్పుడు రాజీమార్గంలో వెళ్ళిపోయినాడు సార్. మళ్ళీ 4 నెలలు అయింది. ఈ పొద్దు మళ్ళీ పోయి కాలేజీకి 2 రోజుల నుండి పోతున్నానంట. ఈ అమ్మాయి కనపడలే అబ్బాయికి. ఈరోజు కనపడింది కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే. పట్టుకొని నన్ను ప్రేమిస్తావా, లేకపోతే నా మీదతో సహా రావా, లేకపోతే నేను చంపేస్తాను, మీ తల్లిదండ్రులు కూడా చంపేస్తా అని ముక్కు మీద వేసి ప్రేమోన్మాది కిరాతకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, గాయపడ్డ విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? గతంలో ఇలా హరీష్ నుంచి వేధింపులు ఏమైనా ఎదుర్కొందా? సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రేమోన్మాది ఘటన జరిగిందని చెప్పొచ్చి ప్రస్తుతం అక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో MBA ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థితో హరీష్ గత 2 ఏళ్లుగా ప్రేమించమని వెంట కూడా తెలుస్తుంది. దాదాపుగా పెళ్లి చేసుకోవాలని కూడా ఆమెను వేధించాడు. అయితే తదనంతరంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు పంచాయతీలు చేసుకోవడంతో అమ్మాయికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది హరీష్. అయితే గత 4 నెలల నుంచి మళ్ళీ అమ్మాయి కోసం కాలేజీకి వెళ్ళడంతో అమ్మాయి తన కుటుంబ సభ్యులు చెప్పింది. అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా హరీష్ మందలించారు. అయితే ఇవాళ కాలేజీ ముగిసిన తరుణంలో రిటర్న్ గా అమ్మాయి ఇంటికి వెళ్తున్న సమయంలో హరీష్ తను ప్రేమిస్తావా, పెళ్లి చేసుకుంటామని తీవ్రంగా రోడ్డుపై నిలదీశాడు. రోడ్డుపై నిలదీసిన అమ్మాయి వ్యతిరేకించడంతో ఒక్కసారిగా బలంగా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బలంగా మగంపై పిడుగుతులు ముట్టడంతో పూర్తిస్థల అమ్మాయి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అని చెప్పొచ్చు. తీవ్రంగా గాయపడిన అమ్మాయిని స్థానికంగా ఉన్న తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అమ్మాయి పరిస్థితి ఆరోగ్యంగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.